கரூர் தொக்கிசலாட்ட తమిళనాడులోని కరూర్ పట్టణం రక్తమోడింది. నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రాజకీయ అరంగేట్ర సభ పెను విషాదానికి వేదికైంది. శనివారం జరిగిన ఈ ర్యాలీలో ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు దారితీసిన 5 ప్రధాన లోపాలను పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అనుకూలంగా మార్చుకునే పనిలో మిగతా పార్టీలు పడ్డాయా? విజయ్ ని అరెస్టు చేయాలని అధికార డీఎంకే, అన్నా డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై నమ్మకం లేని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కారు ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్కి వస్తుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. దీనిపై టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన తొక్కిసలాట వల్ల జరిగింది కాదని, ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని బలంగా నమ్ముతోంది. పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు లాఠీచార్జ్ వల్లే ఘటన జరిగిందని వాదిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది టీవీకే పార్టీ. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీవీకే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఆదివారం ఉదయం అధినేత విజయ్ పార్టీ నేతలతో ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. తొక్కిసలాట ఘటన జరిగే అవకాశం ఉందని కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చారట. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారట. ఈ నేపథ్యంలో హైకోర్టు తలుపు తట్టిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరూర్ ఘటన తమిళనాట రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగాయి. కరూర్ తొక్కిసలాట తమిళనాడులోని కరూర్ పట్టణం రక్తమోడింది. నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రాజకీయ అరంగేట్ర సభ పెను విషాదానికి వేదికైంది. శనివారం జరిగిన ఈ ర్యాలీలో ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు దారితీసిన 5 ప్రధాన లోపాలను పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అనుకూలంగా మార్చుకునే పనిలో మిగతా పార్టీలు పడ్డాయా? విజయ్ ని అరెస్టు చేయాలని అధికార డీఎంకే, అన్నా డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై నమ్మకం లేని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కారు ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్కి వస్తుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. దీనిపై టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన తొక్కిసలాట వల్ల జరిగింది కాదని, ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని బలంగా నమ్ముతోంది. పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు లాఠీచార్జ్ వల్లే ఘటన జరిగిందని వాదిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది టీవీకే పార్టీ. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీవీకే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఆదివారం ఉదయం అధినేత విజయ్ పార్టీ నేతలతో ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. తొక్కిసలాట ఘటన జరిగే అవకాశం ఉందని కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చారట. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారట. ఈ నేపథ్యంలో హైకోర్టు తలుపు తట్టిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరూర్ ఘటన తమిళనాట రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగాయి. కరూర్ తొక్కిసలాట తమిళనాడులోని కరూర్ పట్టణం రక్తమోడింది.
నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రాజకీయ అరంగేట్ర సభ పెను విషాదానికి వేదికైంది. శనివారం జరిగిన ఈ ర్యాలీలో ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు దారితీసిన 5 ప్రధాన లోపాలను పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అనుకూలంగా మార్చుకునే పనిలో మిగతా పార్టీలు పడ్డాయా? విజయ్ ని అరెస్టు చేయాలని అధికార డీఎంకే, అన్నా డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై నమ్మకం లేని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కారు ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్కి వస్తుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. దీనిపై టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన తొక్కిసలాట వల్ల జరిగింది కాదని, ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని బలంగా నమ్ముతోంది. పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు లాఠీచార్జ్ వల్లే ఘటన జరిగిందని వాదిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది టీవీకే పార్టీ. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీవీకే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఆదివారం ఉదయం అధినేత విజయ్ పార్టీ నేతలతో ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. తొక్కిసలాట ఘటన జరిగే అవకాశం ఉందని కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చారట. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారట. ఈ నేపథ్యంలో హైకోర్టు తలుపు తట్టిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరూర్ ఘటన తమిళనాట రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగాయి. కరూర్ తొక్కిసలాట తమిళనాడులోని కరూర్ పట్టణం రక్తమోడింది. నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రాజకీయ అరంగేట్ర సభ పెను విషాదానికి వేదికైంది. శనివారం జరిగిన ఈ ర్యాలీలో ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు దారితీసిన 5 ప్రధాన లోపాలను పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అనుకూలంగా మార్చుకునే పనిలో మిగతా పార్టీలు పడ్డాయా? విజయ్ ని అరెస్టు చేయాలని అధికార డీఎంకే, అన్నా డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై నమ్మకం లేని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కారు ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్కి వస్తుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. దీనిపై టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన తొక్కిసలాట వల్ల జరిగింది కాదని, ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని బలంగా నమ్ముతోంది. పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు లాఠీచార్జ్ వల్లే ఘటన జరిగిందని వాదిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది టీవీకే పార్టీ. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీవీకే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఆదివారం ఉదయం అధినేత విజయ్ పార్టీ నేతలతో ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. తొక్కిసలాట ఘటన జరిగే అవకాశం ఉందని కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చారట. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారట. ఈ నేపథ్యంలో హైకోర్టు తలుపు తట్టిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరూర్ ఘటన తమిళనాట రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగాయి.